నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో ఇంట్లో మనిషి అస్థిపంజరం లభ్యం. రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ విడుదలవుతుందని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆర్టీసీ బస్సుల కోసం రోడ్డు ఎక్కిన విద్యార్థులు, రోడ్డుపై కూర్చుని టీఎం డౌన్ అంటూ విద్యార్థులు. పొలంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ లో మొక్కలు నాటిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో ఓ ఇంట్లో మనిషి అస్థిపంజరం లభ్యం. 7 సంవత్సరాలుగా ఇంట్లో ఎవరూ లేరని ఇంటి ఓనర్ విదేశాలలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అస్థిపంజరం ఎవరిది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ విడుదలవుతుందని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాంటి తరుణంలో నోటిఫికేషన్లు కూడా విడుదల కావడం లేదు. ఒక జాబ్ క్యాలెండర్ విడుదలైనట్లయితే విద్యార్థులు ఎలా చదువుకోవాలి, ఎలా డబ్బులు సమకూర్చుకోవాలి అనే షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటున్నారని సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ అన్వర్ అన్నారు. కార్యక్రమంలో నిరుద్యోగ విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. మై సెల్ఫ్ డాక్టర్ మొహమ్మద్ అన్వర్. నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ని. ముఖ్యంగా మనం చూస్తున్నాం, రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా నోటిఫికేషన్కి సంబంధించి నిరుద్యోగుల కోసం ముఖ్యంగా నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ వస్తాయని చాలా ఆశగా పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి తరుణంలో నోటిఫికేషన్స్ రావట్లేదు. సో ఇంతకుముందు కూడా మనం చాలామంది నాయకులు కూడా మాట్లాడారు దీని గురించి. సో జాబ్ క్యాలెండర్ అనేది వస్తే పిల్లలకు ఎన్ని రోజులు చదువుకోవాలి, ఎంత ప్రిపరేషన్ కావాలి, ఎంత డబ్బు దాని మీద వెచ్చించాలి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కోసం వచ్చేవాళ్ళు, ఈ చిన్న చిన్న ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఈ ఉద్యోగాల కోసం అందరూ కూడా వచ్చేవాళ్ళందరూ కూడా ముఖ్యంగా చేవెళ్ల మండల పరిధిలోని ఎనికేపల్లి సమీపంలో కమ్మెట ఎక్స్ రోడ్ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల బస్సుల కోసం ధర్నా. విద్యార్థులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బస్సులు సమయ పాలనకు నడపడం లేదు, విద్యార్థులకు గేట్ల దగ్గర ఆపడం లేదు. తక్షణమే విద్యార్థులకు న్యాయం చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని ఏబీవీపీ నాయకులు అన్నారు. లేదంటే రాబోయే రోజులలో ఇలాంటి ధర్నాలు రోడ్లపై చేస్తామని చెప్పారు. కార్యక్రమంలోని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్టూడెంట్ ఆర్గనైజేషన్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. షాబాద్ మండలం పెద్దవేడు గ్రామ పరిధిలో సర్దార్ నగర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పీసరే సురేందర్ రెడ్డి పొలంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ లో మొక్కలు నాటిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి కలిసి ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ లో మొక్కలను నాటారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గంలో 18,106 మంది రైతులకు 133 కోట్ల రుణమాఫీ చేయగా షాబాద్ మండలంలో 5,110 మంది రైతులకు 40 కోట్ల రుణాలు మాఫీ చేశాం. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలో అనితారెడ్డి గారి యొక్క పొలంలో
పామాయిల్ మొక్కలు వేయడానికి సురేందర్ రెడ్డి గారు పిలుపు మేరకి మహేందర్ రెడ్డి గారు శాసనసభ్యులు నేను వచ్చాము. దయచేసి రంగారెడ్డి జిల్లా పచ్చగా పంటలతోటి పరివడిల్లాలి అంటే హార్టికల్చర్ పంటలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా మీకు విలువ కలిగినటువంటి భూములు ఉన్నప్పటికీ కూడా మీ కుటుంబానికి మీకు సంతోషాన్ని ఆదాయాన్ని ఇచ్చే పంటలు పండించుకోమని, తాత్కాలికమైనటువంటి పంటలు వేసి నష్టపోకుండా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏ అంశమైనా తప్పకుండా అత్యధిక ప్రాధాన్యతనిచ్చి రేపు అన్ని రకాలుగా అభివృద్ధి చెందేటటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి వ్యవసాయ పరంగా హార్టికల్చర్ పరంగా తప్పకుండా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రైతు సోదరులందరూ ఆయిల్ పామ్ తోటి పాటు ఆర్గానట్ కానీ నట్మగ్ కానీ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయం వచ్చే పంటలు ఉన్నాయో ఆఖరికి మెకడమియాతో సహా ఈ జిల్లాలో పండించేదానికి మా శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ జిల్లాకు ఉన్నటువంటి ఏదైతే వాల్యూ కంపెనీ ఆయిల్ ఫామ్ కంపెనీకి అలాట్ చేశామో ఆడను కూడా వెంటనే ఫ్యాక్టరీ నిర్మాణం కూడా మొదలు పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రేవంత్ రెడ్డి గారి పాలనలో నల్గొండ జిల్లా చిట్యాలలోని ఇది చిట్యాల లారీ అసోసియేషన్ లో నిన్న పలు పత్రికలలో వచ్చిన వార్తలు ఆ ఎన్నిక చెల్లదు అని లారీ అసోసియేషన్ సీనియర్ గౌరవ అధ్యక్షుడు జమంట్ల శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షుడు జగిని భిక్షం రెడ్డిలు అన్నారు. లారీ అసోసియేషన్ కార్యాలయం ఆవరణలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఉన్న అధ్యక్షులు ఎన్నికైన నాటి నుండి మా అసోసియేషన్ కు ఎలాంటి సహాయ సహకారాలు అందే విధంగా చూడలేదని, 2 సంవత్సరాల నుండి నూతన కమిటీని ఎన్నుకుని అసోసియేషన్ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటున్న కమిటీకి వ్యతిరేకంగా కొందరు నిన్న నూతన కమిటీ అని పలు పత్రికలలో వార్తలు వేయించుకున్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆవుల మలేష్, కోశాధికారి గిరిజ జంగయ్య, లారీ ఓనర్లు పంతంగి శ్రీను, జగన్, మాధవ్ రెడ్డి, బోర్డు శంకర్ కుమార్ పాల్గొన్నారు. పోయిన నెల 29 తారీఖు మా జనరల్ బాడీ మీటింగు ఈ లారీ అసోసియేషన్ భవనంలో నిర్వహించడం జరిగింది. దానికి గాను ఆ రోజు ఉన్న బాడీ డిజాల్వ్ చేసి 13 తారీఖు నాడు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం అనుకొని మా సభ్యులందరి సమక్షంలో అనుకోవడం జరిగింది. ఆ రోజు 13 తారీఖు నాడు ఓటింగ్ విధానమైనా లేకపోతే ఏకగ్రీవ విధానమైనా ఎన్నుకుందామని అందరి ఓనర్లు ఏజెండా బుక్లో ఏజెండా రాసుకొని సంతకాలు సేకరణ చేసుకొని అక్కడి నుంచి 13 తారీఖు వచ్చి ఇదే లారీ అసోసియేషన్ భవనం నందు ఓటింగ్ విధానం వద్దు, మనకి ఎప్పుడు లేదు, ఈసారి ఏమైనా ఏకగ్రీవమైన ఎన్నుకుందామని చెప్పేసి అని మా దాంట్లో లారీ అసోసియేషన్లో 64 మంది సభ్యులు హక్కుదారులై ఉన్నారు. వారందరూ కలిసి దాంట్లో నుంచి 45 మంది నాకు ఏకగ్రీవంగా ఈ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షునిగా జైన్ భిక్షం రెడ్డి గారు నన్ను, గౌరవ అధ్యక్షులుగా జమాల శ్రీనివాసరెడ్డి గారిని, ప్రధాన కార్యదర్శిగా మల్లేష్ యాదవ్ గారిని, కోశాధికారిగా గురిజ జంగయ్య గౌడ్ గారిని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ జరిగినది ఏంటంటే మేము ఎన్నుకొని కార్యవర్గాన్ని ఎన్నుకున్న తర్వాత జనరల్ బాడీ సమావేశమయ్యి నూతన బాడీ ఎన్నుకుందామని చిట్యాల వెల్ఫేర్ అసోసియేషన్ భవన్లో సమావేశమైనాం. ఓనర్ల సమక్షంలో అనుకున్నాక ఒక 7-8 మంది వేరే వర్గం లెక్క భావించి వాళ్ళు లేదు మేము కూడా అధ్యక్షుని చేయాలి, ఓటింగ్ ద్వారా ఎన్నుకోవాలి అని అన్నారు. అయినా వాళ్ళ మెజార్టీ పై సభ్యులు ఇక్కడ బలమున్న ప్రతి ఒక్క సభ్యుని మాట ధిక్కరించొద్దని, వాళ్ళకు కూడా వాల్యూ ఇవ్వాలని ఆ మాటకు ఇచ్చి 13/7/2025 నాడు ఎన్నిక జరుపుకుందామని తేదీ నిర్ణయించుకోవడం జరిగింది. ఆ ఎలక్షన్ ఇంతమంది ఓనర్ల త్రూలా ఈ ఎలక్షన్లు నిర్వహించుకోలేము కాబట్టి కార్యనిర్వాహక ఎన్నిక సభ్యులుగా 4గురిని ఎన్నుకొని ఆ ఓనర్లు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు కొన్ని అన్ని పరిగణలోకి తీసుకొని పక్కా అసోసియేషన్లో కూడా పరిగణలోకి తీసుకొని ఎలక్షన్లు నిర్వహించుకుందామని భావించి పెట్టినాం. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పాంబండ రామలింగేశ్వర స్వామికి మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో వన మహోత్సవంలో భాగంగా చెట్ల మొలకలు నాటారు. ఆలయాన అభివృద్ధికి 80 కోట్ల ఫండ్ రిలీజ్ చేయాలని స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కోరుతూ వినతి పత్రం అందజేశారు. మంత్రి కొండా సురేఖకు ఆలయ 1000 సంవత్సరాల చరిత్ర తెలిపారు. అరుణాచలం తర్వాత ఇక్కడ గిరి ప్రదక్షిణ జరుగుతుందన్నారు.
కట్టుకున్నప్పుడు అది కంజెస్టెడ్ గా అవుతే దీని అందం పోతుంది. అది అలా కాకుండా ఉండాలి అని మనం అనుకోవాలి. ఎందుకంటే పైకి వచ్చినప్పుడు కొంచెం స్పేస్ అనేది ఉండాలి. స్పేస్ ఉంటే ఇట్లా చల్లటి గాలి వస్తుంది, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, సాయంత్రం పూట మనం కాసేపు కూర్చోవడానికి కూడా ఉంటుంది. కాబట్టి కన్స్ట్రక్షన్స్ ఏవి పైన కట్టాలి, ఏవి కింద కట్టాలి అనేది ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారం కడితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. అన్నింటినీ ఇక్కడే కట్టేస్తే మొత్తం ఈ స్థలం అంతా ఆక్యుపై చేస్తే పైకి వచ్చిన తర్వాత అంతా గజిబిజిగా ఉంటుంది. కాబట్టి ఈ గుడి యొక్క అందం పోతుంది, వచ్చిన భక్తులకు కూడా కొంత ఇరకాటకంగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి దాన్ని నేను స్థపతి గారిని వాళ్ళందరినీ పంపించి స్థానిక అధికారులతో మళ్ళీ ఒకసారి సర్వే చేపించి మీరేవైతే అడిగారో అన్నిటినీ కూడా 100% దశల వారీగా, ఒక్కసారి కాకపోయినా దశల వారీగా పూర్తి చేపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇకపోతే మరి ఈరోజు వన మహోత్సవ కార్యక్రమాన్ని కూడా మనం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దాదాపు 18 కోట్ల మొక్కలు ఈసారి నాటాలన్నది మా యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగా లాస్ట్ టైం 95% మేము అంతరిక్ష కేంద్రం నుంచి శుభాంశు శుక్లా చివరి సందేశం. వీడియో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సోమవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వీడ్కోలు పలకబోతున్నారు. 18 రోజుల యాత్ర ముగించుకుని భూమిపైకి తిరిగి రాబోతున్నారు. ఈ సందర్భంగా శుభాంశు శుక్లా చివరి సందేశం ఇచ్చారు. అంతరిక్షం నుంచి భారత్ ను గమనిస్తే ఉన్నత ఆశయంతో కూడిన నిర్భయమైన, నమ్మకమైన, గర్వంతో ఉప్పొంగుతున్న దేశంగా కనిపిస్తుందన్నారు. ఈ రోజుకు మన దేశం సారే జహాసే అచ్చా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. When I started on Falcon 9 on 25th, and I think it has been made amazing or incredible because of the people who are involved. The team that is standing behind me, you guys have made it really special for us being here on the station, and it was an incredible joy to be here and working alongside with a bunch of professionals like you. Over the past 2.5 weeks or so, we have done a lot of science on the station. We have done outreach activities and also looked back at the earth. Whatever time we found, we were always looking out the window, and it almost seems magical to me. And నారాయణపేట మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఎప్పుడు ప్రజలు తమ పనుల కోసం ఇబ్బంది పడాలని అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఎల్లవెల్లా ఉంటారని దిశ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. నారాయణపేట మండల తహసీల్దార్ అమరేందర్ కృష్ణ అలాగే ప్రజలు పూర్తి స్థాయిలో రేషన్ కార్డుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. మీకు ఎప్పుడు ఈ సమస్య వచ్చినా రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉంటామని ప్రజలకు ఆయన తెలిపారు. ప్రభుత్వం ఏ ఆదేశాలు ఇచ్చినా గ్రామాల్లోకి ప్రజల దగ్గరికి వెళ్లి గ్రామ సభలు నిర్వహించడం కూడా జరుగుతుందని అన్నారు. మరో విషయం ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించింది. రేషన్ కార్డుల వాళ్ళ వరకు దాదాపు 10,000 వరకు మనం ఇచ్చేసినాం. కార్డ్స్ అప్లోడ్ చేసినాం. ఇంకా కొన్ని నిరంతర ప్రక్రియ కాబట్టి నడుస్తూనే ఉంటుంది. సరే, ఇంకోటి మన జిల్లాలో కానివ్వండి, మన డివిజన్లో కానివ్వండి, ఈ రేషన్ కార్డ్ డిలేషన్కి సంబంధించింది నోట్లు కొట్టిస్తున్నారు అనేది ఒకటి పెద్ద వెనుకటి అది మనకు ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళకి తెలియకుండా కొన్ని జరుగుతాయి. కాబట్టి ఇంట్లోకి వెళ్ళిపోయేటప్పుడు కొన్ని ఉంటాయి కదా, పెద్దవాళ్ళు విద్యార్థికారులు ఉంటాయి, వాళ్ళ ఆథరైజ్ తీసుకొని మనం చేయాలి. కాబట్టి వాళ్ళ ఆథరైజ్ కంపల్సరీ తీసుకుంటాం. అది మనకు అక్కడి నుంచి వచ్చిన ఆర్డర్స్. మిగతా ప్రాంతాల్లో ఉక్కు లేదంటే మొత్తం లాంటి ప్రాంతాల్లో లేవు అనేది ఒకటి సమాచారం ఉంది. మనకున్న సమాచారం ప్రకారం మనకు డిఎస్ఓ నుంచి వచ్చిన దాని ప్రకారం మేము చేస్తున్నాం. సరే, ఇప్పుడు ఇంకోటి ప్రధానంగా ఇందిరా మహిళలకు సంబంధించింది ఇస్కాకు ఇస్తున్నారు కదా, ఆదాయం మీద మీకు ఎలాంటి మనకి అంటే మన దగ్గర ఎక్కడ కూడా లేవు. మన మండలాల్లో ప్రైవేట్ నుంచి లేవు కాబట్టి మనకు పక్క మండలాలు స్కూల్ మళ్ళీ ఇక్కడ కొత్తపల్లి 2 ఇస్తున్నాం. ఎండిఓ గారి నుంచి వచ్చిన దాన్ని బట్టి మనం ఇస్తున్నాం. లబ్ధిదారులు ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి సార్? ఎంపీడీ ఆఫీస్లో తీసుకోవాలి. వాళ్ళు మీకు సమాచారం ఇస్తారా? అట్లాగే ఇప్పుడు మన ఈ మండలంలో ఇంకా అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతూ ఉంది సార్? జరుగుతుంది. ఇంకా గ్రామాల్లో మీ పర్యటన పూర్తి స్థాయిలో లేవనేది ఒక చిన్న లోపంగా కనిపిస్తూ ఉన్నది. లోపం
అంటే ఒకటే రిజిస్ట్రేషన్ ఎట్లా ఉంటాయంటే ఇక్కడ మాకు దాదాపు 10 నుంచి 25 అవి చేసుకునేసరికి కొంచెం టైం వస్తుంది. గ్రామంలో వ్యవసాయంతో మళ్ళీ ఏదైనా ఎంక్వైరీ ఉంటే పోతుంది. రెగ్యులర్గా టచ్ ఇప్పుడు మనకు ల్యాండ్ అక్విజిషన్ జరిగింది, రెగ్యులర్గా టచ్ ఉన్న కూడా వాళ్ళ దగ్గర పోయొచ్చు. వాళ్ళు ఏమంటే సర్వే పనులు ఉంటే చేసి ఈ వేలపల్లి దగ్గర ఉన్న ఎర్రమట్టికి సంబంధించిన ఇల్లు రాత్రి పర్వతాలు జరుగుతున్నాయి అనే దాని మీద సమాచారం అక్కడ వచ్చినవి ఏమంటే కూడా మాకు అందుకే సమాచారం ఇస్తే మాత్రం మేము ఇది చేస్తున్నాం, పోలీసులు పట్టిస్తున్నాం, అవి పట్టుకుంటున్నాము, వాళ్ళకి ఫైన్ వేస్తున్నాం. ఒకటి ఏంటంటే మాకు తెలియకుండా చేసేవి కొన్ని ఉంటాయి, ఈ సమాచారం మాకు అంతే ఇంతవరకు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు క్రింద భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని భూ నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు జి వెంకట్రామారెడ్డి డిమాండ్ చేశారు. భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ పార్క్ దగ్గర జరిగిన ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాకు ప్రాజెక్టు మంజూరైనందుకు సంతోషం కలిగిన భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వకుండా అధికారులు రైతులను భయపెట్టి భూములు లాక్కోవాలని చూడటం సరైంది కాదన్నారు. ఆనాడు యూపీఏ ప్రభుత్వం తెచ్చిన 2013 చట్ట ప్రకారం బయట మార్కెట్ రేటుకు 3 రేట్లు కలిపి ఇవ్వాలని ఉందన్నారు. కానీ అధికారులు చట్టాలను పక్కకు పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. ధర్నా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన వెంకటరామరెడ్డి అన్న గారికి, మచ్చేందర్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ భూ నిర్వాసిత బాధ్యత తరఫున మాట్లాడుతున్నాను. నాది ఉత్తూరు మండల్ దంతన్పల్లి శివార్. మా శివార్లోనే మా ఊళ్ళోనే 59 ఎకరాలు పోతుంది. నాది 5 ఎకరాలు పోతుంది, మా అన్నది 5 ఎకరాలు పోతుంది, మా మామూలవి 5 ఎకరాలు పోతున్నాయి. మొత్తం 50 ఎకరాలు పోతుంది. అదేవిధంగా గౌడ్స్లో ఒక 20 ఎకరాలు పోతుంది. కాబట్టి ఎక్కువ శాతము మా కమ్యూనిటీ వాళ్ళే పోతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ మాకు సరియైన నష్టపరిహారం, ఇప్పుడు బయట రేటు 60 లక్షలు ఉంది. కాబట్టి ఈ 60 లక్షలు ఇస్తే కూడా భూమి అమ్మేవాడు లేడు. తన ప్రాణాలన్నీ ఇస్తాడు కానీ భూమి ఇయ్యాడు. మేము కూడా ప్రాణాలన్నీ ఇస్తాం కానీ భూమి ఇయ్యము. ఎందుకంటే మా పిల్లలకి మేము ఏం ఆధారం చూపెట్టుకోలే. మా ఫోర్ ఫాదర్స్, మా తాతోళ్ళు గడిచి మాకు ఇంత భూమి ఇచ్చింది కాబట్టి మాకు ఇంత విలువ ఉంది. ఊళ్ళో 10 రూపాయలు అప్పు పడుతుంది. ఇప్పుడు మాకు భూమి లేదు, ఇంకేం లేదు, ఏమి ఇస్తారు? ఇయ్యరు. అందుకొచ్చి మాకు గవర్నమెంట్ సరి అయిన ఒక ఉద్యోగం, ఇంటికి ఒక ఉద్యోగము, అదేవిధంగా భూమికి భూమి 60 లక్షలు, ఎకరాకు 60 లక్షలు ఇవ్వాలని మా యొక్క కోరిక. అదేవిధంగా మేము ఆర్డీఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి ఎన్నో 4 సార్లు విన్నవించుకున్నాం. మంత్రి గారికి కూడా విన్నవించుకున్నాం. ఇంతవరకు క్లారిటీ రాలేదు. 14 లక్షలు ఇస్తామంటుంది. 14 లక్షలకి ఒక 1/2 ఎకర్ రాదు. కాబట్టి మా అడ్వైజ్ మాదేమంటే 30 లక్షలన్నా కనీసం 30 లక్షలన్నా ఇస్తే మాకు సరిపోతుంది. మేము కొంత భూమి తీసుకుంటాం. అదేవిధంగా మేము మా పిల్లలకి మార్గదర్శక అవుతాం. కాబట్టి గవర్నమెంట్ మా పైన సానుభూతిగా పరిష్కారం చేసి మరి అది మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళంతా మాకు సహకరిస్తారని వాళ్ళతో మనవి చేస్తున్నాము. థ్యాంక్ యూ. నా పేరు మచ్చేందర్. బాపూర్ శివార్లు గల 3 ఎకరాల భూమి పంప్ హౌస్లో పోతూ ఉంది. మా అన్నది 10 ఎకరాలు పోతూ ఉంది. పంప్ హౌస్ సబ్స్టేషన్ కోసమని మొత్తం 49 ఎకరాల భూమిని సేకరించారు. ఉత్తూరు చెరువు కాడ నుంచి మా పంప్ హౌస్ వరకు 77 ఎకరాలు ఓపెన్ కెనాల్ కోసమని సేకరించారు. మొత్తము 121 ఎకరా భూమిని సేకరించారు. సరే, అభివృద్ధి పథకంలో వీళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమం మంచిదే కావచ్చు. నష్టపోతున్న రైతుల పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్న తీరే సరిగా లేదు. నష్టపరిహారాన్ని నట్టేట ముంచే పరిహారంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్లో భూముల విలువ ఆకాశాన్ని అంటున్నాయి. వీళ్ళిచ్చే పరిహారం 14 లక్షలు ఒక ఎకరానికి తీసుకుంటే ఒక ప్లాట్ 133 గజాలు ఒక ప్లాట్ కొనలేని పరిస్థితి రైతుకు ఏర్పడుతుంది. ఉన్న భూములని కోల్పోయిన తర్వాత వీళ్ళ పరిహారంతో ఏం కొనుక్కోవాలి, జీవనం ఎలా సాగించాలి, పిల్లల భవిష్యత్తులు ఎలా, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, వాళ్ళ చదువులు ఎలా చదివించాలి. ఉన్న భూమి కోల్పోయిన తర్వాత పిల్లనిచ్చే నాది కూడా లేదు, పెళ్ళిళ్ళు కూడా కాని దుర్భర పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ సమస్యలు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీ నందు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ చౌహాన్ సభ ఏర్పాట్లు పరిశీలించి అనంతరం పత్రికా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ, జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు, అధికారులు, పత్రికా ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాలో రేపు గౌరవ సీఎం గారు అదేవిధంగా అందరికి నమస్కారం. రేపు సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి ప్రాంతంలో తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో గౌరవ సీఎం గారు నూతన రేషన్ కార్డు లాంచింగ్ ప్రోగ్రాంలో రాబోతున్నారు. ఆ ప్రోగ్రాం సంబంధించిన అంశాల్లో కొత్త రేషన్ కార్డు సంబంధించిన అప్లికేషన్ పార్ట్ మనం చూసుకుంటే కొత్తగా జిల్లాలో ఒక 23,870 కార్డులు కొత్తగా అప్రూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా దాంట్లో 72,000 పైగా యూనిట్స్ అంటే మెంబర్స్ యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్లు ఇది కంటిన్యూస్ ప్రక్రియ ఉంటుంది. అప్లికేషన్ చేసిన వారికి అప్లికేషన్ చేసిన ఉన్న మనకి ప్రజాపాలన అప్లికేషన్ కేంద్రం కావచ్చు, అదేవిధంగా మీ సేవా సెంటర్లో అప్లై చేసిన కావచ్చు, అవి అప్లికేషన్స్ టైం టు టైం డిస్పోజ్ చేసి అర్హులు ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం రేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతున్నది. జిల్లాలో రేపు గౌరవ సీఎం గారు మన జిల్లాకి ప్రత్యేకంగా వస్తున్నారు కాబట్టి ఈ రేషన్ కార్డు సంబంధించిన ఆహార భద్రత విషయం కావచ్చు, దాంట్లో సన్న బియ్యం అందరికీ కడుపు నిండా మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఈ ప్రోగ్రాంలో అందరూ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ కావాలని మీ ద్వారా అందరికీ కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. ఇక్కడ ఈ జిల్లాలో రావడం, మీ అందరితో మాట్లాడడం చాలా ఆనందకరమైన ఒక సందర్భంలో రావడం జరిగింది. రేపు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా రాబోతున్నారు. అలాగే మనం పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు కూడా రాబోతున్నారు. రేపటి ఒక కొత్త రేషన్ కార్డ్స్కి ఒక పెద్ద ఎత్తునంగా గ్రాండ్ లాంచ్ ఇక్కడ నుంచి చేయడం జరుగుతున్నది. మీ అందరికీ తెలిసిన విషయం, కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని పెండెన్సీ ఉండే సమగ్రంగా అందరికీ ఇన్క్లూడ్ చేసే విధంగా ఆల్ ఇన్క్లూసివ్ రేషన్ కార్డ్ ఇష్యూ చేయడం చాలా కాలం నుంచి జరగలేదు. అందు గురించి ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు మరియు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒక రేపటికి ప్రోగ్రాం ద్వారా పెద్ద ఎత్తనంగా అందరికీ ఇంక్లూడ్ చేసే విధంగా రేషన్ కార్డ్ పంపిణీ జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా గౌరవ పౌర సరఫరా శాఖ మంత్రి ప్రెజెన్స్లో దీంట్లో మీరు నంబర్ ఒకసారి అనుకుంటే మీకు దానికి స్కేల్ అర్థమవుతుంది. ఇప్పటి వరకు 5,61,000 రేషన్ కార్డ్ రేపటికి వరకు ఇష్యూ అవుతుంది. ఈ హయాంలో ఈ 24-25లో బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే రేవంత్ రెడ్డికి భయం అవుతుందని సూర్యాపేట జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులను పెద్ద ఎత్తున అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అప్రజాస్వామిక అరెస్టుతో ప్రశ్నించే గొంతులను ఆపలేరని, పాలన చేతకాక అరెస్టులు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. హామీలు అమలు చేయకుండా ప్రశ్నించే నాయకులను, విద్యార్థులను, నిరుద్యోగులను, మేధావులను అరెస్టులు చేసి అక్రమ కేసులు బనాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. జై తెలంగాణ, జై తెలంగాణ, వదిలలే కేసీఆర్ గారి నాయకత్వం, వదిలలే గుండగల జైశ్వరి గారి జై తెలంగాణ, సీఎం 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 ఖండించండి అక్రమ అరెస్టులను. ఈరోజు తిరుమలగిరిలో నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి సభకు వారి యొక్క పార్టీ శ్రేణులను తరలించుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నువ్వు సభ నడిపించుకున్నటువంటి దమ్ము ధైర్యం లేక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను చూసి, ఇక్కడ రైతాంగాన్ని చూసి భయపడి రాత్రికి రాత్రి అక్రమ అరెస్టులు చేస్తూ ఎక్కడికెక్కడ పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, నీకు ఒకటే ఖబర్దార్ చెప్తా ఉన్నాం. నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు, నువ్వు ఇచ్చిన 420 గ్యారంటీ హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో, ఇక్కడ జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కొట్లాడతాం, వెంటపడతాం, వేటాడతాం. ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కూడా నీ వెంటపడతాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నువ్వు భయపడి
నువ్వు సభ నడిపించేందుకు పోలీసులతోటి మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేసి నువ్వు సభ నడిపించుకునేంత దుర్మార్గమైన పరిస్థితికి వచ్చినావంటే గత 10 సంవత్సరాలు ఎక్కడ కేసీఆర్ గారు పరిపాలన కాలంలో ఎక్కడ ఒక్క వ్యక్తిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇచ్చిన హామీని అమలు చేసే దమ్ము ధైర్యం లేక ప్రజల కాడికి పోయి ముఖం చూపించలేక ఇవాళ పోలీస్ పహారాలో అధికారులను యంత్రాంగాన్ని దగ్గర పెట్టుకొని ఇలా సభలు నిర్వహిస్తూ ఉన్నావు. నీ సభలు అనేది తెలంగాణ ప్రజలకు కొత్త కాదు. నువ్వు ఎన్ని మాయమాటలు చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్పి నీ పూటకో మాట చెప్పుకుంటూ నువ్వు కాలం గడుపుతున్నావు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. నువ్వు కాళేశ్వరంలో నీళ్లున్నాయి, కన్నెపల్లి పంప్ హౌస్ ఇవాళ మోటార్లు ఆన్ చేస్తే 2-3 రోజుల్లో ఈ యొక్క తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలకు బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. గతంలో కేసీఆర్ గారు రైతులను రాజు చేసిండు. ఇవాళ నువ్వు రైతులను ఆగం పట్టించినావు. ఇచ్చిన ఒక్క హామీ కూడా నువ్వు రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, నువ్వు అదేవిధంగా బోనస్ కానీ ఈ రోజు వరకు కూడా ఇవ్వలే. 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినావు. ఇవాళ ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం మన ఒకసారి 15 ఎకరాల వరకు నువ్వు రైతు బంధు వేసినావు. ఇంకా చాలా మంది రైతు బంధు పడిన వాళ్ళు, రైతు రుణమాఫీ కాని వాళ్ళు ఇవాళ ఒక్కొక్కరు నారు పోసుకొని నారు కూడా ఎండిపోయే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివునిపేట శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సత్తుపల్లి నుండి సదాశివునిపేట వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి వరి పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో కారు 3 పల్టీలు కొట్టి ప్రధాన రహదారి నుండి 100 మీటర్ల దూరంలో ఉన్న వరి పొలాల్లోకి వెళ్లి పడటంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. అయితే అతి వేగంగా కారు నడపడం, దానికి తోడు స్టీరింగ్ స్టాక్ అవ్వడంతో కారు అదుపు తప్పి ప్రమాదం చోటు చేసుకుంది. ఆధార్ కార్డులో అవసరమైన వివరాల సవరణలు చేసుకునేందుకు నేటి నుండి 14, 15, 16 తేదీలలో భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న మెగా ఆధార్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ఆర్జీఓ దామోదరరావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశానుసారం భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు మండలాల ప్రజలు ఆధార్ కార్డులో తప్పులున్న వారు, కొత్త సమాచారం జత చేయాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ ఆధార్ క్యాంపులకు వచ్చి ఆధార్ కార్డులో ఉన్న సమస్య నివృత్తి చేసుకోవాలని ఆయన కోరారు. ఈరోజు మనం భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఈ ఆధార్కి సంబంధించి సవరణలకు సంబంధించి ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మనకి బూర్గంపాడు, భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం మండలం సంబంధించి ఈ ఆధార్ కార్డులలో ఎవరైతే సర్నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ సవరణ చేసుకోవాల్సిన వాళ్ళు సంబంధించి అందులో ముఖ్యంగా 0 to 5 years మరియు 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు ఇంతకుముందు ఆధార్ కార్డు దిగి ఎవరైతే దాన్ని అప్డేట్ చేసుకోలేదో వాళ్ళందరికీ కూడా ఇక్కడ మనం సపరేట్గా కౌంటర్లు ఏర్పాటు చేసి టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ లో ఈ నెల 12వ తేదీ జరిగిన ఆటో దొంగతనాన్ని ఛేదించిన పోలీసులు హమీద్ ఖాన్ అనే వ్యక్తిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకుని న్యాయ నిమిత్తం కోర్టుకు తరలించారు. నిందితుని వద్ద నుండి 2,70,000 విలువ గల ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో కూడా కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ వివరాలు వెల్లడించారు. మన ఎస్హెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఏసీపీ గారి డైరెక్షన్లో డిఐ గారు అండ్ టీమ్ డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ కేసు ఇది వచ్చేసరికి ఆటో థెఫ్ట్ మనకు 12 జూలై మార్నింగ్ 10 o'clock ఆ ఆటో డ్రైవర్ కమ్ ఓనర్ మస్తాన్ రావు గారు అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళ ఇంటి ముంగట పెట్టిన పార్కింగ్ చేసిన అతని ఆటో TS12 UA 8198 అది దొంగతనం జరిగిందని చెప్పేసి అతను గమనిస్తాడు. వెంటనే వచ్చి మనకు కంప్లైంట్ ఇస్తే ఒక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అండర్ సెక్షన్ 303 క్లాస్ 2 క్రైమ్ నెంబర్ 72/2025. ఇందులో సీసీ ఫుటేజ్ ఆధారంగా క్రైమ్ టీం వాళ్ళు అప్ టు దీన్ని చాలా దూరం చెప్పాలంటే చిలకలగూడ తర్వాత ఇంకా దూరమైన ప్రాంతాల్లోకి వెళ్ళేసి ప్రతి సీసీ ఫుటేజ్ని చెక్ చేసి హమీద్ ఖాన్ అనే ఆలియాస్ అడ్డు ఇతను యాక్చువల్లీ జూనైల్ ఉన్నప్పుడు కూడా ఒక కేసులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 19 years ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మన కస్టడీలో ఉన్నాడు. ఇవాళ రిమైండ్ చేస్తాము. ఇతని మీద కార్ఖానా పిఎస్లో కూడా ఒక దొంగతనం కేసు ఉంది. సెకండ్ కేసు వచ్చేసరికి
ఇది ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించిన కేసు. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో గుడ్ మార్నింగ్ కల్లూరు కార్యక్రమంలో మేజర్ పంచాయతీగా ఉండే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మున్సిపాలిటీగా మారి 20 వార్డులుగా చేయడంతో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దయానంద్ ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. కల్లూరులోనే ముందు డెంగ్యూ జ్వరాలు వస్తాయి. శుభ్రంగా ఉండాలి మేడం. తర్వాత ఇట్లా రిపేర్స్ ఖచ్చితంగా వస్తాయి. వర్షం 10 వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో ఇంట్లో మనిషి అస్థిపంజరం లభ్యం. రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ విడుదలవుతుందని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆర్టీసీ బస్సుల కోసం రోడ్డు ఎక్కిన విద్యార్థులు, రోడ్డుపై కూర్చుని టీఎం డౌన్ అంటూ విద్యార్థులు. పొలంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ లో మొక్కలు నాటిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.